హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ కరివేపాకు పచ్చడి అండి. 1/2 కిలో టమోటాలు తీసుకొని ఇలా క్లీన్గా కడిగి ఉంచుకోవాలి. అందులోకి ఒక ఆనియన్ పొట్టు తీసి కూడా వేసి క్లీన్గా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, ఎండుమిరపకాయలు, ఒక ఆనియను, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, జీలకర్ర, కరివేపాకు, సాల్టు, కొద్దిగా నీళ్ళలో నానబెట్టుకున్నాను. నేను గుజ్జు వేసుకుంటాను. ఇవి 10 ఎండుమిర్చి ఉంటుంది. 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను. 1 కప్పు కరివేపాకు తీసుకున్నానండి. నేను స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకోవాలి. అందులో హీట్ ఎక్కిన తర్వాత అందులో కొద్దిగా ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో ఎక్కువ మాడిపోతుంది. అందుకనేసి లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. తీసేసుకుని ఇలాగా దోరగా రావాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి ఒక 10 నుంచి 15 వరకు ఉంటాయి వేసి వేయించుకోవాలి. ఇవి తొందరగా వేగిపోతాయి. మరి ఎక్కువగా వేయించొద్దండి. లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు. తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 కప్పు కరివేపాకు వేసేసాను. నేను ముందు రోజే కరివేపాకు క్లీన్గా చేసి నీళ్ళన్నీ లేకుండా పెట్టుకున్నానండి. అప్పటికప్పుడు కడిగి వేస్తే తేమ ఉంటుంది కదా, అంత క్రిస్పీగా రాదు. అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇలా క్రిస్పీగా రావాలి. లేదా 1 అవర్ ముందే మీరు కడిగి క్లీన్గా నీళ్ళని పోయేలాగా ఉంచుకోండి, సరిపోతుంది. ఇది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాను. అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టమోటాలు వేసుకుంటున్నాను. ఇవి సమానంగా తీసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి వేయించుకోవాలి. 1 నిమిషం తర్వాత నేను ఇంకో వైపుకి తిప్పుకుంటున్నాను. ఇవి 2 వైపులా తిప్పుకోవాలండి. ఒకవైపే తిప్పుకుంటే ఇంకో వైపు పచ్చి వాసన వస్తుంది. 1 నిమిషం మూత పెట్టి ఒకవైపు, మరో నిమిషం మూత పెట్టి ఇంకోవైపు మగ్గించుకోవాలి. దీన్ని బాగా జ్యూసీగా వచ్చేలాగైతే చాలు, ఎక్కువ క్రిస్పీగా రావద్దు. మూత పెట్టి ఉంచేసుకోండి. 1 నిమిషం తర్వాత నేను తీసి చూపిస్తున్నాను. టమోటా అయితే మనకి ఇలా మగ్గింది. మనకి ఇలా ఉంటే సరిపోతుంది పచ్చడికి. మనం మళ్ళీ గ్రైండ్ చేస్తాం కదా, సరిపోతుంది. నేను మిక్సీ జార్ తీసుకుంటున్నాను. అందులోకి ముందు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. రోలు ఉన్న వాళ్ళైతే రోట్లో వేసి దంచుకోండి. రోటి పచ్చడి ఇంకా బాగుంటుంది. నా దగ్గర రోలు లేదు, అందుకే నేను మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసాను. మిక్సీ జార్లో అయినా కానీ నేను అచ్చం రోటి పచ్చడిలాగానే చేస్తాను. మరి మెత్తగా రుబ్బుకోకుండా ఇలా మూత పెట్టి ఇలా పచ్చాగా రుబ్బుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇంతకన్నా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవద్దు. మనకు రోటి పచ్చడి ఫీలింగ్ రావాలంటే ఇలానే చేయాలి. రోలు లేని వాళ్ళకి ఈ పచ్చడి యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను చింతపండు గుజ్జు వేసుకున్నాను. మీరు కావాలంటే చింతపండు వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలాగా సరిపోతుంది. మనకి ఎక్కువ వాటర్ కూడా పట్టవండి, కొద్దిగా వేసుకోండి. ఇందులోనే వేయించి పెట్టుకున్న టమాటో కూడా వేసేసుకోవాలి. ఇది వేసినప్పుడు కొంచెం జాగ్రత్త, ఇవి ఎక్కువ వాటర్ ఉంటుంది కదా. మిక్సీ మూత కొంచెం గట్టిగా పెట్టుకోండి. ఆన్ చేసి ఆఫ్ చేయడం అలా 2 సార్లు చేయండి. కంటిన్యూగా గ్రైండ్ చేయొద్దు. ఆన్ చేయడం, ఆఫ్ చేయడం వల్ల ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకైనా,
సద్దన్నంలోకైనా నైట్ మిగిలిపోయి ఉంటుంది కదా అందులోకైనా, లేదా జ్వరము జలుబు దగ్గు వచ్చినప్పుడు ఇది చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో, మీకు చాలా నచ్చుతుంది. ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంకో మంచి రెసిపీతో నేను ముందుకు వస్తాను. బాయ్.